Welcome to my channel Ritin's Academy. This is your Prakash. Okay, today blood relations, రక్త సంబంధాలు చాప్టర్తో మీ ముందుకు వచ్చాను. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. జాగ్రత్తగా రండి. చాలామంది భయపడతారు బ్లడ్ రిలేషన్స్ అంటే. ఏం లేదు, ఈ డయాగ్రామ్ కనబడుతున్నారు మీకు. ఇది ఏదైతే డయాగ్రామ్ ఉందో ఈ డయాగ్రామ్ మీకు అర్థమైతే బ్లడ్ రిలేషన్స్ అర్థమైనట్టే. కాబట్టి ఈ బ్లడ్ రిలేషన్ మీకు మొత్తం రావాలంటే ఈజీగా ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. దీని నుండి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. ఈజీగా చెప్తా, ఈజీ మెథడ్ ట్రిక్స్ చెప్తా. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో. బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు అంటే మన ఫ్యామిలీలో ఎవరికి ఎవరేమవుతారు, ఈ విధంగా. బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధాలు అంటే ఎవరికి ఎవరేమవుతారు అన్న క్వశ్చన్ తికమకగా క్వశ్చన్ ఇవ్వబడుతుంది. అది ఈజీగా మీకు అర్థం కావాలి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్ అంటే ఈ డయాగ్రామ్ వినాలి. ఈ డయాగ్రామ్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఈ బొమ్మ ఉందా, ఈ డయాగ్రామ్ కనబడుతుందా? జాగ్రత్తగా వినండి. ఈ బొమ్మ ఉంది కదా, ఇది ఎవరు అనుకోవాలంటే నేను అనుకోవాలి. ఐఎమ్. ఓకే, ఐ. బ్లడ్ రిలేషన్లో, రక్త సంబంధాల్లో అక్కడ ఉన్న వ్యక్తి నేను అనుకోవాలా. ఓకేనా, నేను అనుకోవాలి. నేను అనుకుంటే నీకు ఆన్సర్ ఇది వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను, ఓకేనా, మీకు సింపుల్ చెప్తున్నా. నేను, ఓకే, నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఓకే, నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంతా ఎవరు అంటే నా ఏజ్ పర్సన్స్. ఓకే, ఎవరు? నా ఏజ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు? నేను కదా, నేనే కదా. ఇప్పుడు నేను అనుకుంటున్నా కాబట్టి మీరు కూడా ఏమనుకోవాలా? అది మీరు అనుకోవాలా. అక్కడ కూడా నేనే అనుకోవాలా అన్నప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా అవుతుంది. ఇది నేను అన్నప్పుడు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అందరూ నా ఏజ్ పర్సన్స్. ఓకేనా, నా ఏజ్ సంబంధించిన వాళ్ళు. ఓకే, జాగ్రత్తగా. ఇది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. జర్ర మీదికి పోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇడికి వచ్చినాం అనుకో, ఇడికి వస్తే ఎవరు ఉంటారు? అందరూ మమ్మీ డాడీకి సంబంధించిన వాళ్ళు. ఓకేనా, ఇక్కడ అంటే అమ్మ నాన్నకు సంబంధించిన వాళ్ళు. పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్ననాన్న వాళ్ళు. హెడ్కి వచ్చినామనుకో ఎవరు? తాత, అమ్మమ్మ, నానమ్మ. ఓకే, గ్రాండ్మా. ఇదేమో నేను. ఓకే, అంటే నా ఏజ్ సంబంధించిన వాళ్ళు. జస్ట్ ఇక్కడ మీదికి వస్తే డాడీ మమ్మీకి సంబంధించిన ఏజ్ వాళ్ళు. ఇక్కడికి వస్తే గ్రాండ్పా. ఇంకెవరు ఉంటారా? ఇంతే. ఓకేనా, గ్రాండ్. నెక్స్ట్ ఈడికి జర కొద్దిగా కిందకి వచ్చినాం అనుకో, అంటే కొద్దిగా కిందకి వచ్చినాం అనుకో, అప్పుడు ఎవరు ఉంటారు? మన పిల్లలు. ఓకేనా, మన పిల్లల ఏజ్ వాళ్ళకి సంబంధించింది. కొద్దిగా కిందకి వచ్చినాం అనుకో ఎవరు ఉంటారు? మనకేమో మనమరాలు అవుతారు. మన పిల్లలకేమో కొడుకులు కూతురు అవుతారు. మా తాతకి మా అమ్మ నాన్నలకి ఏమవుతారు? ముని మనమలు అవుతారు. వీళ్ళకేమవుతారు? తాత వాళ్ళకు ముని మనమలు అవుతారు. చాలా జాగ్రత్తగా వింటారా. ఇప్పుడు ఇది నేను. ఓకే, ఇది నేను. ఇక్కడ వచ్చేసి ఎవరు? మన పిల్లలు. వినండి, ఇది నేను కదా. ఇక్కడ మన పిల్లలు అంటే మనకేమవుతారు? కొడుకులు కూతురు అవుతారు. అది ఇక్కడ మన అమ్మ వాళ్ళు కదా, అమ్మ నాన్న వాళ్ళకు వీళ్ళేమవుతారు? మనవాళ్ళు. అంటే మన కొడుకులు కూడా మనవాళ్ళు. మన తాత వాళ్ళకి ఏమవుతారు? ముని మనమడాలు. అర్థమవుతుందా? ఎవరు? మన కొడుకులు, మన బిడ్డలు. కొద్దిగా వాళ్ళకన్నా కింది స్టేజ్కి వచ్చినాం అనుకో, అక్కడనేమో మనమలు అవుతారు. మనకు అవుతారు అంటే నేను కాదు, మనకు మనమలు అవుతారు. అదే మా అమ్మ వాళ్ళకి ఏమవుతారు? ముని మనమలు అవుతారు. మళ్ళీ వీళ్ళకి ఏమవుతారు? ముని మనమలు అవుతారు. ఓకేనా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక డయాగ్రామ్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను కనిపిస్తావద్దు. ఓకేనా, ఇది నేను.
ఓకే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ సోదరుడు. ఓకే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది. ఓకేనా, సోదరుడు, సోదరి, భార్య, బొమ్మర్ది, భర్త. ఓకే, వీళ్ళంతా మనేసే కదా. సోదరుడు అన్న తమ్ముడు, ఓకే, చిన్న పెద్ద సోదరి అక్క చెల్లెలు, భార్య అంటే పెళ్ళం. ఓకేనా, బొమ్మర్ది, ఓకే, భార్య వాళ్ళ తమ్ముడు అవ్వచ్చు. ఓకే, ఇంకెవరు ఏమంటారు, బొమ్మర్ది అట్లా. నెక్స్ట్ భర్త. ఓకేనా, నెక్స్ట్ అదే ఇక్కడ సైడ్ బావ, వదిన, మరదలు, మరిది. ఓకే, వీళ్ళంతా ఎవరు, లెఫ్ట్ అండ్ రైట్ అంటే మన ఏజ్ సంబంధించిన కొద్దిగా చిన్న తేడా, పెద్ద తేడా. ఓకేనా, చిన్న పెద్ద తేడా అనమాట. ఓకే, నెక్స్ట్ మనకన్నా కొద్దిగా మీదిగా చెప్పినా కదా, మనకన్నా కొద్దిగా మీదిగా చెప్పినా కదా, అంటే మన పై స్థాయిలో మనకన్నా కొద్దిగా పైన ఉన్న వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి లెఫ్ట్ రైట్, తల్లి, అమ్మ, తండ్రి, నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పెద్ద నాన్న, చిన్న నాన్న, అత్త, మామ, మేనత్త. ఓకేనా, రైట్. కొద్దిగా వీళ్ళకన్నా. ఓకేనా, ఇది నేను, నాకన్నా పైన వాళ్ళేమో అమ్మ, నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామ, పెద్దనాన్న, చిన్ననాన్న, అత్త, మామ, మేనత్త. అదే అమ్మ వాళ్ళ మీదికి. ఓకేనా, మనకన్నా పైననే అమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళ పైన ఎవరు ఉంటారు, అమ్మమ్మ, తాత, నానమ్మ. అమ్మమ్మ, తాత, నానమ్మ. ఓకే, అండర్స్టాండ్, రైట్. ఇది పైన అయిపోయింది. నెక్స్ట్ కిందికి, ఇక్కడ నేనున్నా కదా, నాకన్నా కొద్ది కింది స్టేజ్. ఓకేనా, నాకన్నా కొద్దిగా కింది స్టేజ్ ఉంటారు మన పిల్లలు ఉంటారు. ఎవరు ఉంటారు, మన పిల్లలు ఉంటారు. మన పిల్లలు ఎవరెవరు, కుమారుడు అంటే కొడుకు, కూతురు అంటే కూతురు. ఓకేనా, డాటర్. నెక్స్ట్ కోడలు, నెక్స్ట్ అల్లుడు. ఓకేనా, ఇక్కడ వాళ్ళ ఏజ్ సంబంధించిన లెఫ్ట్ రైట్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎవరు, మేనకోడలు. నెక్స్ట్ ఎవరు, మేనల్లుడు. ఓకేనా, ఎవరు, మేనల్లుడు. ఇది ఎప్పుడు మనకన్నా కొద్ది కింది స్టెప్. నెక్స్ట్ వీళ్ళకన్నా సెకండ్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ కిందనేమో కొడుకులు, కుమారులు వస్తారు. సెకండ్ స్టెప్ ఎవరు వస్తారు, మనకేమవుతారు, మనమడు, మనమరాలు అవుతారు. మరి మన కొడుకులకు ఏమవుతారు, కూతుళ్ళు కానీ కుమారులు కానీ అవుతారు. ఓకేనా, ఈ డయాగ్రామ్ వస్తే మీకు బ్లడ్ రిలేషన్ అనేది వచ్చేస్తారు. ఓకేనా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? చాలా జాగ్రత్తగా వినండి. ఇది వచ్చేసింది అనుకో, మీకు బ్లడ్ రిలేషన్ అనేది వచ్చేసినట్టే. భయపడద్దు. ఒక్కటే ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ ఏమనుకోవాలంటే నేను అనుకోవాలా. బ్లడ్ రిలేషన్లో మొత్తము ఆ డయాగ్రామ్ మొత్తం నేను అనుకున్నప్పుడే నీకు క్వశ్చన్కు ఆన్సర్ పర్ఫెక్ట్ చేయగలరు. ఓకేనా, ఇది నేను అనుకున్నప్పుడు లెఫ్ట్ రైట్ ఎవరు ఉంటారు, లెఫ్ట్ సైడ్ రైట్ ఎవరు ఉంటారు, మన ఏజ్ వాళ్ళు ఉంటారు. మన ఏజ్ అంటే ఎవరు, సంథింగ్ సోదరుడు, అన్న, అక్క, భార్య అంటే పెళ్ళం. ఓకేనా, పెళ్ళం, బామ్మర్ది, భర్త. ఇదంతా మన ఏజ్ సంబంధించిన కొద్దిగా చిన్న పెద్ద తేడా ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి బావ, వదిన, మరదలు, మరిది. ఇట్లా కూడా పెట్టుకోవాలి. మనకన్నా పైన ఫస్ట్ స్టెప్, మనకన్నా కొద్దిగా పైన ఫస్ట్ స్టెప్ ఎవరు ఉంటారు, మొత్తము మమ్మీ, డాడీ. ఓకేనా, అమ్మ, నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామ, పెద్దనాన్న, చిన్ననాన్న, అత్త, మామ, మేనత్త. ఇలా ఉంటారు. అది మనకన్నా పైన ఫస్ట్ స్టెప్. మనకన్నా సెకండ్ స్టెప్ ఎవరు ఉంటారు పైన, అమ్మమ్మ, తాత, నానమ్మ. ఇది పైన. అదే ఇక్కడ నేనున్నా కాబట్టి నాకన్నా కింది స్టెప్, ఫస్ట్ కింది స్టెప్ ఎవరు ఉంటారు అంటే మన కుమారుడు, కూతురు, కోడలు, అల్లుడు, మేనకోడలు, మేనల్లుడు ఉంటారు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనకన్నా కింది సెకండ్ స్టెప్ ఎవరు ఉంటారు, మనకేమో మనమడు, మనవరాలు. ఓకేనా, మన పిల్లలకేమో కుమారులు, కూతురు. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇది నేను. ఓకేనా, ఇది నేను. చాలా జాగ్రత్తగా వినండి. డయాగ్రామ్ ఒక్కటి నేర్చుకుంటే మీకు అంత వచ్చినట్టే. ఇది నేను. నాకన్నా కింది స్టెప్, ఫస్ట్ కింది స్టెప్ ఏంది, నాకన్నా ఫస్ట్ కింది స్టెప్ ఎవరు అంటే కుమారుడు, కూతురు, కోడళ్ళు, అల్లుడు, మేనకోడలు, మేనల్లుడు. వీళ్ళంతా ఎవరు మనకు, మనకన్నా కింది ఫస్ట్ స్టెప్ ఏమో మన కుమారుడు, కూతురు. ఓకే, నాకేమవుతారు, కుమారుడు, కూతురు, అల్లుడు, ఇలా. అదే నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చిననుకో, అప్పుడు ఎవరు, మనకేమో మన్మడు, మనవరాలు అవుతారు. ఓకేనా, మనకేమో మన్మడు, మనవరాలు అవుతారు. అదే మా అమ్మ వాళ్ళకి ఏమవుతారు, నాకేమో మన్మడు, మనవరాలు అయినప్పుడు మా అమ్మ వాళ్ళకి ఏమవుతారు, ముని మన్మళ్ళు, ముని మనవరాలు.
అదే అమ్మ నాన్నకు తాతకి ఏమవుతారు? ముని ముని మన్మలాలు, ముని ముని మన్మలాలు. ఇది మన భాష చెప్పుకున్నట్లయితే. ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టారనుకో అప్పుడు మీకు ఏమొస్తుంది? బ్లడ్ రిలేషన్స్ వస్తాయి. ఇక్కడ నేనున్నాను అనుకున్నప్పుడే నీకు లెఫ్ట్ రైట్ ఏమవుతారు? అన్నదమ్ములు అందరూ వస్తారు. నీకన్నా పైన ఫస్ట్ స్టెప్ ఏమో అమ్మ నాన్న వాళ్ళు వస్తారు. నీకన్నా పైన సెకండ్ స్టెప్ ఏమో అమ్మమ్మ తాత నాన్నమ్మ వస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. అదే కింది స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏమో కుమారుడు కూతురు కోడలు అల్లుడు వస్తారు. నీకన్నా కింద సెకండ్ స్టెప్ ఎవరు వస్తారు అంటే మనమళ్ళు మనవరాలు వస్తారు. నీకు బ్లడ్ రిలేషన్ రావాలంటే, రక్త సంబంధం రావాలంటే నీకు ఈ డయాగ్రామ్ వచ్చేస్తే నీకు బ్లడ్ రిలేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఈ డయాగ్రామ్ అంతా అర్థమైంది కదా? రైట్. ఫస్ట్ మోడల్లో ఫస్ట్ క్వశ్చన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అడగనా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటిదనంటే స్త్రీ అనంటే మైనస్, స్త్రీ అని అంటే మైనస్గా గుర్తించాలా, పురుషులు అంటే ప్లస్గా గుర్తించాలా, భార్య కానీ భర్త కానీ అంటే ఈక్వల్గా గుర్తించాలా. అంటే డయాగ్రామ్ వేసేటప్పుడు ఎవరు స్త్రీ వస్తేనేమో మైనస్గా గుర్తుపెట్టాలా, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ అంటే ఫీమేల్ వస్తేనేమో మైనస్, మేల్ వస్తేనేమో ప్లస్, హస్బెండ్ ఆర్ వైఫ్ వస్తేనేమో ఈక్వల్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ డయాగ్రామ్ బట్టి చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బి సోదరులు. ఓకేనా? ఏ మరియు బి సోదరులు. బి యొక్క తల్లి సి, ఏ యొక్క కూతురు డి, సి యొక్క కూతురు ఎఫ్ అయినా డీనకు ఎఫ్ ఏమగును, అయినా డీనకు ఎఫ్ ఏమగును. ఓకే, రైట్. డయాగ్రామ్ ఇంతకుముందు ఇంట్రడక్షన్లో ఎట్లా డయాగ్రామ్ వేసి చెప్పినానో అదే విధంగా డయాగ్రామ్ వేసుకుంటూ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఏ అండ్ బి సోదరులు. సోదరులు అంటే ఎక్కడ ఉంటారు? పక్క పక్కగా లెఫ్ట్ రైట్కే ఉంటారు. డయాగ్రామ్ అదే కదా? రైట్. ఏ అండ్ బి సోదరులు. ఇక ఏ రైట్, బి సోదరులు. ఏ అండ్ బిలు సోదరులు. ఓకేనా? సోదరులు అంటే అర్థం కదా, అంటే పురుషులు కదా, అంటే ప్లస్గా గుర్తించవచ్చు కదా, అంటే ప్లస్గా గుర్తించవచ్చు. ఓకేనా? ప్లస్గా గుర్తించు. ఏ అండ్ బిలు సోదరులు. ఇప్పుడు చెప్పండి, బి యొక్క తల్లి సి. ఇగో బి యొక్క తల్లి సి, ఇక్కడ బి ఉంది కదా, మరి బి యొక్క తల్లి సి. తల్లి అంటే పైన ఉంటుందా కింద ఉంటుందా? తల్లి పైన కిందనా? అంటే మన కన్నా పెద్దలా చిన్నలా? పైన. వెరీ గుడ్. డయాగ్రామ్ చెప్పి చూడు. తల్లి అంటే పైన, తాత అనేది కొద్ది పైన, మన పిల్లలు అంటే కిందికి, మన పిల్లల పిల్లలు అంటే కొద్ది కిందికి. ఆ డయాగ్రామ్ ఎట్లుందో ఆ డయాగ్రామ్ బట్టే మనం ఆన్సరు ఇక్కడ కూడా డయాగ్రామ్ బట్టి ఆన్సర్ చేయాలి. ఏ అండ్ బి సోదరులు. ఏ అండ్ బి సోదరులు. ఓకేనా? ఇక్కడ రాసుకోండి మీకు సోదరులు, ఇట్లా సోదరులు రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ బి యొక్క తల్లి సి. ఇక్కడ బి ఆల్రెడీ ఉంది. బి యొక్క తల్లి సి అంటే పైన వస్తారు, ఇక్కడ వస్తే సి, అంతే కదా? తల్లి సి అంటే అమ్మ, ఇక్కడ తల్లి రాసుకోండి, అంతే కదా? బి యొక్క తల్లి సి. సి అంటే పైన వచ్చింది కదా, అంటే బి యొక్క తల్లి. బికి తల్లి సి అయినప్పుడు మరి ఏకి ఏమవుతుంది? ఏకి కూడా తల్లి అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా. డయాగ్రామ్ వేసుకుంటూనే మనం అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? ఏ మరియు బిలు సోదరులు అయిపోయింది. నెక్స్ట్ బి యొక్క తల్లి సి. ఇగో బి యొక్క తల్లి సి, తల్లి పైన కాబట్టి పైన డయాగ్రామ్ పైకి పోయింది సి. మరి బికి తల్లి అయినప్పుడు ఏకేమవుతుంది? తల్లినే అవుతుంది. ఎట్లా అవుతుంది సార్ అంటే ఏబి సోదరులు కదా, ఏ అండ్ బి బ్రదర్స్ కదా. మరి ఏ అండ్ బి బ్రదర్స్ అయినప్పుడు బికి మదర్ అయినప్పుడు ఏ కూడా మదర్ అవుతుంది. ఈజీ. నెక్స్ట్ ఏ యొక్క కూతురు డి. ఏ యొక్క కూతురు డి. ఇగో ఏ యొక్క కూతురు డి పైకి చేసేమో తల్లి అవుతుంది. ఏ యొక్క కూతురు అంటే కింది స్టేజ్ రావాలి. కూతురు అంటే ఏంది? కింది. ఏ యొక్క కూతురు డి మైనస్ అంటే కూతురు. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏ యొక్క కూతురు డి. ఏకు కూతురు అయినప్పుడు మరి డీకి ఏమవుతుంది? కూతురే అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏకి కూతురు డి అయినప్పుడు బీకి ఏమవుతుంది? కూతురు అవుతుంది. ఎందుకు అవుతుంది? వీళ్ళిద్దరు బ్రదర్స్ కదా. ఇప్పుడు చెప్పండి, ఏకి బికి డి అనే ఆమె కూతురు అయ్యింది, మరి సికి ఏమవుతుంది? డి
మన్మళ్ళు అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది? మన్మరాలు అవుతుంది. ఓకేనా, మన్మరాలు అవుతుంది. ఇప్పుడు అర్థమైంది మీకు? నెక్స్ట్ ఏ యొక్క కూతురు డి. నెక్స్ట్ సి యొక్క కూతురు ఎఫ్. సి యొక్క కూతురు ఎఫ్. ఇప్పుడు చెప్పండి, సి ఈడ ఉంది, సి యొక్క కూతురు ఎఫ్. పక్కన రాస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన ఏమవుతుంది అంటే అమ్మనాలకు సంబంధించిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు తల్లి తండ్రి వాళ్ళకి సంబంధించిన అవుతారు. కానీ అక్కడ అది కాదు క్వశ్చన్. ఏమంటుండు? సి యొక్క కూతురు ఎఫ్ అని అంటుండు. సి యొక్క కూతురు ఎఫ్ అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు సి యొక్క కుమారుడు ఎవరు? బి కదా. అంటే సి యొక్క కుమారుడు బి అయినప్పుడు సి యొక్క కూతురు ఎఫ్ అయినప్పుడు ఎఫ్ వీళ్ళకి ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది. ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది. నేను చెప్పేది క్లియర్ అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వదు. సి యొక్క కుమారుడు బి అన్నప్పుడు కిందికి వచ్చేసింది ఆల్రెడీ. మరి సి యొక్క కూతురు ఎఫ్ అన్నప్పుడు కిందికి రావాలంటే వీటి పక్కన రావాలని అర్థం. వీటి పక్కన రావాలి. ఇది ఎవరు? కూతురు మైనస్. మీకు అర్థం ఉందా? సి యొక్క కూతురు ఎఫ్, సి యొక్క కూతురు ఎఫ్. బి పక్కన ఎందుకు వచ్చింది సార్ అని మీకు డౌట్ ఉందా? డౌట్ రావద్దు. ఎందుకు రావాలంటే సి యొక్క కుమారుడు బి, ఏ కూడా కుమారుడు. మరి కూతురు ఎక్కడ రావాలా? వీళ్ళ పక్కన రావాలి కదా. అంటే ఇప్పుడు నేను కుమారుడు అన్నప్పుడు నా అక్కన, నా చెల్లె, నా బ్రదర్స్, నా సిస్టర్స్ పక్కన వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నాకు లెఫ్ట్ రైట్కే ఉంటారు. లెఫ్ట్ రైట్ సైడ్కి ఉంటారు. ఓకేనా? ఆ విధంగా సి యొక్క కూతురు ఎఫ్ వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇది నేను, ఇది మా అన్న. ఓకేనా? వీళ్ళెవరు? మా సిస్టర్. వీళ్ళెవరు? నా కూతురు. మా అన్నకి ఏమవుతుంది? కూతురు. మరి మా చెల్లెకి ఏమవుతుంది? మా సిస్టర్కి ఏమవుతుంది? మేనకోడలు అవుతుంది. ఏమవుతుంది? మేనకోడలు అవుతుంది. ఇప్పుడు మా కూతురికి మా సిస్టర్ ఏమవుతుంది? మేనత్త అవుతుంది. క్వశ్చన్ ఏంటి చెప్పండి? డీనకు ఎఫ్ ఏమగును? ఇగో డి అంటే నా కూతురికి. ఓకేనా? మా సిస్టర్ ఏమవుతుంది? మేనత్త అవుతుంది. ఏమవుతుంది? మేనత్త అవుతుంది. అంతేనా? సింపుల్ ఉందా? ఏమన్నా హార్డ్ ఉందా? నా కూతురు. ఓకేనా? మై డాటర్. మా సిస్టర్కి ఏమవుతుంది? మా సిస్టర్కి ఏమవుతుంది అంటే మేనకోడలు అవుతుంది. ఓకేనా? అదే అంతే కదా, మా డాటరు. అదే మా సిస్టర్ మా మేనకోడలు మా కూతురికి ఏమవుతుంది? మేనత్త అవుతుంది. అర్థం కదా? కాబట్టి చాలా జాగ్రత్త. రెడీ లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ అండ్ బిలు సోదరుడు అంటే ఏ అండ్ బి బ్రదర్స్ పక్కన ఇచ్చిన. బి యొక్క తల్లి సి అంటే బి యొక్క తల్లి సి. తల్లి అంటే పైన రావాలి కాబట్టి పైన తల్లి సి వేసిన. ఏ యొక్క కూతురు డి అంటే ఏ ఉంది కాబట్టి కూతురు అంటే కిందికి రావాలి కాబట్టి డి వేసిన. నెక్స్ట్ సి యొక్క కూతురు ఎఫ్. సి యొక్క కూతురు ఎఫ్ అంటే ఆల్రెడీ కొడుకులు, సి కొడుకులు ఉన్నారు కాబట్టి కొడుకుల పక్కనే కూతురు రావాలి కాబట్టి ఇక్కడ ఎఫ్ వచ్చేసింది. ఇప్పుడు డి నకు ఎఫ్ ఏమగును? డి నకు. ఓకేనా? నా కూతురికి మా సిస్టర్ ఏమవుతుంది అంటే మేనత్త అవుతుంది. అంతే కదా? ఇప్పుడు మేము బ్రదర్స్, మా సిస్టర్, మేము ముగ్గురం ఏముంది? బ్రదర్స్ అండ్ సిస్టర్ ఉన్నాం. ఓకే? నా కూతురు పుట్టింది. ఓకేనా? నాకు డాటర్ ఉంది. నా డాటర్కు మా సిస్టర్ ఏమవుతుంది అంటే మేనత్త అవుతుంది. అంతే కదా? మా డాటర్కు మా సిస్టర్ ఏమవుతుంది? మేనత్త అవుతుంది. దిస్ ఇస్ ఆన్సర్. డి నకు ఎఫ్ ఏమవుతుందంటే మేనత్త అవుతుంది. అంటే ఇక్కడ డయాగ్రామ్లో నేను అని మీరు మెన్షన్ చేసుకోవాలా. మీరు మెన్షన్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ క్వశ్చన్.